తెలియకుండా మన ప్రమేయం లేకుండానే ఎవరో మనల్ని ఒక నేరస్తుడిగా మార్చేస్తున్నారంటే నమ్ముతారా? అవును, మన ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించి మన పేరుమీద కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయి. అసలిది ఎలా సాధ్యం? మరి మనం ఎలా సురక్షితంగా ఉండాలి? అయితే దీని గురించి వివరంగా చూద్దాం. 105 కోట్లు, అక్షరాల 105 కోట్లు. ఏంటి ఈ నంబర్ అనుకుంటున్నారా? ఇదేదో పెద్ద కంపెనీ టర్నోవర్ కాదు, కేవలం ఒక్క జీఎస్టీ కుంభకోణంలో ఉన్న మొత్తం. అంటే ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క నంబరు చాలు. మరి ఈ 105 కోట్ల స్కామ్ వెనుక ఉన్నది ఎవరో తెలుసా? ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కాదు, తనకి పాపం ఏమీ తెలియని ఒక సాధారణ అమాయక వ్యక్తి. తన పేరు మీద ఇంత పెద్ద మోసం జరిగిందని తెలిసినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇది కేవలం నంబర్లకే సంబంధించిన విషయం కాదు, మనుష్యుల జీవితాలకి సంబంధించినది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చా? మనలో ఎవరికైనా జరగవచ్చా? అవును, ఈ ప్రమాదం మనందరి చుట్టూనే ఉంది. అందుకే మనం చాలా అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈ మోసాల వల్ల కేవలం డబ్బు పోవడం కాదు, చాలామంది జీవితాలు తలకిందులైపోతున్నాయి. వాళ్ల నిజ జీవిత కథలు వింటే మనకి ఈ ప్రాబ్లం ఎంత పెద్దదో ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక బాధితుడు తన బాధను ఎలా చెప్పాడో చూడండి. నాకున్న పొలం మొత్తం అమ్మినా ఆ నోటీసులో ఉన్న కోట్లు కట్టలేను, అసల వ్యాపారం ఏంటో కూడా నాకు తెలీదు. ఈ మాటల్లో ఎంత నిస్సహాయత ఉందో గమనించారా? ఈ మోసాలు జీవితాల్ని ఎంత దారుణంగా నాశనం చేస్తున్నాయో అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. మహబూబాబాద్లో ఇస్లావత్ భాస్కర్ అనే వ్యక్తి ఆయన పేరు మీదేకంగా 105 కోట్ల వ్యాపారం జరిగినట్టు చూపించి 23 కోట్ల ట్యాక్స్ కట్టమని నోటీస్ పంపారు. ఇంకో కేసులో ఉత్తరప్రదేశ్లో ఒక రైతు పాన్ కార్డ్తో ఢిల్లీలో కంపెనీ నడుపుతున్నారని చెప్పి ఏకంగా 14.5 కోట్ల ట్యాక్స్ నోటీస్ ఇచ్చారు. అయ్యో పాపం! చిత్తూరులో కొంతమంది కూలీలకి 5,000 రూపాయల ఆశ చూపించి వాళ్ల ఆధార్ డీటెయిల్స్తో 100 కోట్ల నకిలీ బిల్లులు సృష్టించారు. ఇవి మనం చూస్తున్న కొన్ని కేసులు మాత్రమే. దేశవ్యాప్తంగా ఎంతోమంది సామాన్యులు ఇలా బలవుతున్నారు. సరే, ఇదంతా వింటుంటే కొంచెం భయంగానే ఉంది కదా? కానీ ఓ గుడ్ న్యూస్ ఉంది. కేవలం 2 నిమిషాల్లో మన చేతిలో ఉన్న ఫోన్తోనే మన ఐడెంటిటీ సేఫ్గా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అవును, చాలా సింపుల్. మనందరం తప్పకుండా ఇప్పుడే చేసుకోవాల్సిన పనిది. మరి అదెలాగో ఇప్పుడు చూద్దామా? మొత్తం 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, gst.gov.in వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ సర్చ్ ట్యాక్స్ పేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి మీ పాన్ నంబర్ ఎంటర్ చేయండి. అంతే, మీ పేరు మీద ఏమైనా జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయో లేదో వెంటనే తెలిసిపోతుంది. అక్కడ మీకు సంబంధం లేని కంపెనీ ఏదైనా కనపడితే అది డేంజర్ బెల్ అన్నమాట. ఇక రెండోది, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో లాగిన్ అయి మీ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అంటే ఏఐఎస్ చెక్ చేసుకోండి. ఇందులో మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లన్నీ ఉంటాయి. మీ సంపాదనకు మించి ఎక్కడేమైనా లావాదేవీలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన మూడో విషయం ఓటీపీ ప్రొటెక్షన్. మీ ఆధార్కి లింక్ అయిన ఫోన్కొచ్చే ఓటీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోవద్దు. గుర్తుంచుకోండి, ఏ అధికారికి ఫోన్ చేసి ఓటీపీ అడగరు. ఒకవేళ చెక్ చేసుకున్నప్పుడు ఏదైనా తేడాగా అనిపిస్తే, అనుమానం వస్తే కంగారు పడాల్సిన పని లేదు. ఏం చేయాలో కూడా ఒక క్లియర్ ప్లాన్ ఉంది. సరైన టైంలో సరైన యాక్షన్ తీసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి, 1930. 1930 ఇది నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్. ఏ చిన్న అనుమానమొచ్చినా మనం వెంటనే కాల్ చేయాల్సిన ఫస్ట్ నంబర్ ఇదే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, హెల్ప్లైన్కి కాల్ చేశాక వెంటనే దగ్గర్లో ఉన్న జీఎస్టీ ఆఫీస్కి వెళ్ళి రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇవ్వాలి. ఫ్యూచర్లో ఇలాంటివి మనకి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? మన ఆధార్, పాన్ కార్డుల జిరాక్సులను ఎక్కడ పడితే అక్కడ నమ్మకం లేని వాళ్లకి అస్సలు ఇవ్వకూడదు. ఈ చిన్న జాగ్రత్తలు మనల్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడతాయి. మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఐడెంటిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండటం, మన ఫైనాన్షియల్ డీటెయిల్స్ని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండటం ఇప్పుడు తప్పనిసరి. చివరిగా ఒక్క మాట, మన ఆధార్, పాన్ కార్డులు కేవలం నంబర్లు కాదు, అవి మన ఆర్థిక జీవితానికి సంబంధించిన తాళం చెవులు లాంటివి. మరి ఆ తాళాలు భద్రంగా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం తెలుసుకున్న స్టెప్స్ ఉపయోగించి మీ ఐడెంటిటీ సేఫ్గా ఉందో లేదో ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి.